ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అయితే విజయవాడ నుంచి ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ లో లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఎప్పుడు వీడియోస్ లో ఏం చూస్తాము, ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి ట్రై చేద్దాం అని చెప్పేసి చాలా మిక్స్డ్ రివ్యూస్ మధ్యలో మేము న్యూట్రల్ మైండ్ తో అయితే ఇక్కడికి వచ్చేసాము. వెళ్లే దారి మొత్తంలో నా మైండ్ లో రన్ అవుతున్న క్వశ్చన్ ఒక్కటే, అంత మంది జనాన్ని వీడియోలో చూపిస్తారు కదా, మనకు అసలు తినడానికి టేబుల్ దొరుకుతుందా అన్న కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. కానీ ఇక్కడికి వెళ్లి చూస్తే సీన్ రివర్స్ అయిపోయింది. మేబీ నేను వెళ్ళిన రోజు అంత మంది జనం రాలేదేమో. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము వైట్ రైస్ ఇంకా మటన్ కర్రీ అయితే ఆర్డర్ చేసాం. మటన్ పీస్ అయితే చాలా టెండర్ గా ఉంది, నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది. నేనైతే దీనికి ఫిదా అయిపోయా. నెక్స్ట్ మేము బిర్యానీ అయితే చెప్పేశాము. దీనికైతే నేను ఖచ్చితంగా ఓవర్ హైప్ అనే అంటాను, ఎందుకంటే ఇది ఒక ఫ్రైడ్ రైస్ లా అనిపించింది. మీలో ఎవరన్నా ఇక్కడ ఫుడ్ ని ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి పక్కనే ఉన్న జీడిపప్పు ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చేసాక జీడిపప్పుని ఎట్లా తయారు చేస్తారు, ఎన్ని వందల మంది కష్టపడితే మనకి క్వాలిటీ జీడిపప్పు వస్తుందో తెలుసుకున్నాము. దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఈ చిన్న షార్ట్ లో అయితే సరిపోదు. దానికోసమే లాంగ్ వీడియో అయితే చేశాను. కిందున్న లింక్ ని ప్రెస్ చేసి ఫుల్ వీడియోని అయితే చూసేయండి.